హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి డైలీ వ్లాగ్. ఇది నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే దీపం పెట్టేసుకున్నాను. మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. మా బాబుకి ఈరోజు సెలవు కదా, గుడ్ ఫ్రైడే, అందువల్ల స్కూల్ కొంచెం లేదు కాబట్టి లేట్గా లేస్తున్నాడు. నేను మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ మసాలా కర్రీ చేశాను. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే షేర్ చేస్తాను, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే తీరులో చేసుకున్న బెండకాయ కూడా బోర్ కొడుతుంది కదా, మీరు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, రెసిపీ షేర్ చేస్తాను కంపల్సరీగా ఒక షార్ట్లో. నేను ఇక్కడ నార్మల్గానే పెట్టేశాను, వీడియోస్ పాజ్ చేసి స్పీడ్గానే. నార్మల్గా బెండకాయలు ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు మిక్సీ చేసుకొని 2 టమాటాలు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచి తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి, చిలికిన పెరుగు. అది కూడా ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మరగనిచ్చిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఈ కర్రీ కొంచెం థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి పులుసులాగా. అది కొంచెం మరిగిన తర్వాత బెండకాయలు అన్నీ వేసేసి కూర తిక్కుగానే ఉంటేనే బాగుంటుంది. అలా తిక్కుగా వచ్చే వరకు కూర ఉంచి దించడమే. ఈరోజు మా క్వార్టర్స్లోని సిఎస్ఎఫ్ ఫేర్వెల్ పార్టీ ఉంది. అంటే చాలామంది పోస్టింగ్లు వస్తాయి, మా ఫ్రెండ్స్ అందరికి పోస్టింగ్లు వస్తాయి. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తున్నారంటే చాలా బాధగా ఉంది. మేము ఢిల్లీలో ఉండేటప్పుడు అవుట్ లివింగ్లో ఉండేవాళ్ళం, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాదు. అసలు 7 years ఉన్నా మాకు అంత బాధ అనిపించలేదు. కానీ ఇక్కడ 3 yearsలోనే నేను ఇక్కడికి వచ్చి 1.5 year అయింది. చాలా క్లోజ్ అయిపోయాము అందరమని. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అంటే మళ్ళీ కొత్తలు వస్తారు, కానీ ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు. అందరికీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వచ్చింది. ఒకటి జార్ఖండ్, హరిద్వార్, పంజాబ్ ఇవన్నీ వచ్చాయి. బేల్పత్తా, బెటండియా. ఇప్పుడు వీళ్ళందరికీ 10వ తారీఖు కల్లా ఖాళీ అయిపోతారు. కొంతమంది ఉంటారు, ఇది మ్యాక్సిమం 10 members. మళ్ళీ కొత్తలు వస్తారనమాట. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ యూనిట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే యూనిట్లో కలుస్తామో లేదో తెలియదు, ఎప్పటికైనా కలుస్తామో లేదో కూడా తెలియదు. ఇదే లాస్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కలవచ్చు కూడా. వీళ్ళందరూ 10వ తారీఖు కల్లా అవుట్ అయిపోతారు. అందుకే ఈరోజు ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారనమాట మా హాల్లోనే, మా క్వార్టర్స్లోనే. అందరూ వచ్చేసాక కాసేపు స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చి చాలామంది మాట్లాడారు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం సేపు మాట్లాడేసిన తర్వాత స్నాక్స్ ఇచ్చారు, తిన్నాము. నెక్స్ట్ డ్యాన్సులు వేశారు, పాటలు పాడారు, గేమ్స్ ఆడించారు, ఫ్యాషన్ షో చేశారు, ఫొటోస్ అందరం కలిసి తీయించుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం కలిసి చేసుకునే పార్టీ ఇదే లాస్ట్ అనుకుంటా. ఇదే లాస్ట్, ఎందుకంటే అందరికీ ఇంకా అవుటింగ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. అందరూ 30వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు కల్లా ఈ 3 daysలోని మొత్తం క్వార్టర్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కొత్త వాళ్ళందరూ వస్తారనమాట. మా సైడు అందరు ఖాళీ అయిపోతారు, అటు సైడ్ అందరూ కొంతమంది ఉంటున్నారు. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
ఫ్యాషన్ షో అయిపోయిన తర్వాత కూడా అందరూ మళ్ళీ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఒక ఫోటో, వెళ్తూ ఉంటున్న వాళ్ళందరూ ఒక ఫోటో, అలా గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నారు. గ్రీన్ కలర్ శారీ వేసుకున్నారు కదా ఆవిడ. ఇక్కడ 2 ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో పాత ప్లాంట్, ఓల్డ్ ప్లాంట్ వాళ్ళ డీసీ వాళ్ళ వైఫ్, ఆవిడ కూడా, వాళ్ళకి కూడా పోస్టింగ్ వచ్చింది. అందుకే వాళ్ళకి కూడా ఫేర్వెల్ పార్టీ ఇక్కడ చేసామన్నమాట, ఇక్కడ మా క్వార్టర్స్లోని. మా ప్లాంట్ డీసీ సారికి రాలేదు, ఓల్డ్ ప్లాంట్ డీసీ సారికి వచ్చిందనమాట. ఇక్కడ స్నాక్స్ ఇచ్చారు, సమోసా, చిప్స్, అవన్నీ, డ్రింక్ కూడా ఇచ్చారు. తర్వాత మేమందరం తినేసి తర్వాత డ్యాన్స్ షో, గేమ్ షో మొదలుపెట్టారు.
చూసారు కదా మా సిఎస్ఎఫ్ క్వార్టర్లో జరిగిన ఫేర్వెల్ పార్టీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.